మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించారు. గోదావరిలో ఘాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం పుష్కర ఘాట్ నిర్మాణాలు, ఏర్పాట్లపై అధికారుల వివరాలు తెలుసుకున్నారు. తర్వాత రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కర్ ఏర్పాట్ల కార్యాచరణపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఒకేసారి హడావుడిగా పనులు చేసి నాణ్యత లేకుండా చేయొద్దని సూచించారు. ఏ పనులు అవసరమో ముందుగా గుర్తించాలని, దానికి అనుగుణంగా పనులు ప్రగతి బట్టి నిధులు వస్తాయని చెప్పారు. పుష్కర స్నానాలు మురికి నీటిలో స్నానం కాకుండా పుణ్యస్నానం మంచిగా జరగాలని భక్తులు భావించేలా చేయాలని అభిప్రాయపడ్డారు. గోదావరి పుష్కరాలకు సంబంధించి 6 జిల్లాలకు ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలిపి ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఈసారి పుష్కరాలకు 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనాతో ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్న పవన్, రాజమండ్రి నగరాన్ని ఇవాల్టి నుంచి ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా అవమానం. దీనికి మేజర్ కారణం ఒకటి సిటీ పొల్యూషన్, సిటీ ఉన్న ఏదైతే, రెండవది పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం. వాటిని శుద్ధి చేయకుండా కనుక మీరు వదిలేస్తే నీళ్ళలోకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీనిని మీ సైడ్ నుంచి మిటిగేషన్ మెజర్స్ నుంచి ఏం చేయగలరు, మీరు ఎలా చేయగలరు, సంబంధిత అధికారులు ఉన్నారు, లేదంటే మా సైడ్ నుంచి మేము ఏదైనా కనెక్ట్ చేసుకోవాలా, ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా అది కూడా మాకు చెప్తుంది. కరెక్ట్ మెజర్స్ ఉన్నా కానీ ఇబ్బంది పెడుతున్నారా, టైం టు టైం చర్చ జరుగుతున్నా లేదని మీరు ఒకసారి వీఆర్ ఓపెన్ టు డెవలప్. మీరు మా పార్టీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు, అలాగే మీ సార్ మిమ్మల్ని ఎవరన్నా సరే ఈ పొల్యూషన్ పేరు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారా,